హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి మన వీడియోస్ ని తప్పకుండా హైప్ చేయండి దోస్తులు. ఈసారి వర్షాలు చాలా తక్కువగా ఉంటాయంట దోస్తులు. ఇంకా ఎండాకాలం వస్తే చాలా మందికి గ్రౌండ్ వాటర్ ఉండవు. అలాగే ఈసారి కరువు బాగా ఉంటుందట దోస్తులు. అన్ని రేట్లు ఫుల్ గా పెరుగుతాయంట. బియ్యం, పప్పులు ఇవన్నీ. నీళ్లను జాగ్రత్తగా వాడుకోవడం నేర్చుకోండి దోస్తులు. వీలైనన్ని మొక్కలు నాటండి. మనం పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది దోస్తులు. ఇది ఇలాగే కొనసాగిందంటే మన మనుగడ ఎలా ఉంటుందో ఏమో. వచ్చే తరాలకి చాలా కష్టం అవుతుంది దోస్తులు. ప్లాస్టిక్ కూడా వీలైనంత తక్కువగా వాడండి. ఓకేనా దోస్తులు? మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 18. మరి పార్ట్ 18 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఎడతారానవరా, ఇవాళ సెలవే కదా. అట్టిగానే అట్లా బయటకు వేస్తానే. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. బోర్ కొడితే టీవీ చూస్తే ఏమైతారా? ఏం టీవీ చూడాలి? దిక్కుమాల సీరియల్ అన్ని పెట్టుకొని చూస్తావు. అలా ఆటపాటలో చూస్తావు కదా సినిమాలు, దానిలో చూడవారా? ఏ అంత తలనొస్తుంది. ఇప్పుడు సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. ఇడు దాని దగ్గరికి పోదామని నాటకాలు ఆడతాడు. నాకు చెప్తలేడు, నాకు తెలుసు. గా ఏప సిరీస్ చూస్తావు కదరా? ఏం సిరీస్ అది? ఏప సిరీస్. వేప సిరీసా? వేప సిరీస్ ఏందే? వేప చెట్ట? ఏప చెట్టు అంటాడు. నాకు రాత్రి అంతా కూర్చొని చూడవారా లాటపాట్ల? నువ్వు లాట్ పాట అనకే, ల్యాప్టాప్ అను. ఆ గదే లాపటాపు. దాంట్లో ఏం చూస్తా నేను? ఏప సిరీస్. వెబ్ సిరీస్ అది. గదే గవి చూడు. ఇగో నాకు తలకాయ వస్తుందని చెప్పినా గానీ దాన్ని సతాయించకు. నేను ఇప్పుడు ఏం చూడా, కాళ్ళు గుంజుతున్నాయి. నేను పోతున్నా. పో పో, రాన్ దగ్గరకు పోతాను కదా, నాకు తెలుసు. దాని రాన్ మొక్క మంగడపోతే రాన్ దగ్గర పోతున్నారని నీకెవరు చెప్పిండ్రే? నాకు తెలుసురా. నువ్వు చక్కగా చెప్పక ఆగమాగం అయితాను ఉరుకుతాను కదా. నువ్వు దాని దగ్గరికి పోతాను, నాకు తెలుసు. పోతే కానీ దాన్ని తొందర రమ్మను. ఎన్ని రోజులు ఉంటుందట? కావాలంటే ప్రియాంకను ఇటు తోలుకొచ్చుకోమను. అమ్మా, నువ్వు ఇంకోసారి ఆ ప్రియాంక గురించి మాట్లాడకి. ఇటు తీసుకొచ్చుకో అంటాను, అటు తీసుకొచ్చుకో అంటాను. ఏమన్నా ఏందనుకో, బాగా విన్నాడనుకో, నీ సంగతి నా సంగతి కాదు. ముందు చెల్లెని మెడల్ పట్టి బయటకు నొక్కుతాడు. అర్థమైందా? చెల్లెమ్మని ఎందుకు నొక్కుతాడు రా? ఒలే మొక్కపడ, నిన్ను నెత్తి మీద పెట్టుకొని పూజ చేస్తాడు. చేస్తాడు. నిన్ను నన్ను ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్ లేచి పూజ చేయించుతాడు. అర్థమైందా? నీకు అర్థమైతలేదురా. నా పిల్లని పెళ్లి చేసుకుంటే మనకు ఇంత కలిసి వస్తుంది. ఎట్లన్నా చేసిగా పిల్లని లైన్ లో వాడగొట్టినావు అనుకో, వాళ్ళుడు సురేష్ కు కోపం ఎందుకు వస్తాయిరా? అబ్బా, మా అక్కకు మంచి జీవితాన్ని ఇచ్చిండు, రాజు ఎంత మంచోడు అనుకుంటాడు. ఇక నువ్వు ఇప్పుడు బామ్మర్దివి కావిగా, బావైతావు. ఆయనకు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటారు మనవి. నీకు పిసలేసిందే అమ్మా. ఇంతగానం పైసా పిచ్చి ఉండదు. అర్థమైందా? పైసా పిచ్చి అంటావేమిరా? నేను నీ గురించి ఆలోచించుతానా? ఆ పైసా తీసుకొని నేనేం చేస్తారా? నాకు ఇప్పుడు లేదా పైసా? నీకు నీ ఫ్యూచర్కు మంచిగా ఉంటుందని చెప్తాను. నాకు అట్లా అద్దు. నువ్వు నా గురించి ఆలోచించుడద్దు, నా ఫ్యూచర్ గురించి ఆలోచించుడద్దు. సరే గాని రాని చికెన్ బిర్యానీ వేసింది కావచ్చిందంత పట్టుకరా రాంగా. నేను రాణి దగ్గరికి పోతలేను. మరి ఎక్కడికి పోతున్నావు? నా కర్మనే, నా కర్మ. నేను అత్త దగ్గరికి పోతున్నా. పోండి రా పోండి. అయ్యా ఆడికే పోతాడు, నీ చిన్నవ్వ ఆడికే పోతుంది, నువ్వు కూడా ఆడికేవో. దా, వస్తావా నువ్వు కూడా? చల్, నేను దానింటికి కష్టం రాను. అడిగే పెట్టా అనుకున్నాం మన చప్పులను తీసుకురావడానికి. అత్తి నా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయింది. అక్కడ కూర్చొని రిపేర్ చేసుకో. ఈ అవల మొక్క పనికి చెప్తే అర్థం కాదు. ఎట్లా చెప్పాలి ఇంకి? ఈ పల్లెటూరు మొక్కకు ఇంకి ఎట్లా నచ్చిందో ఏమో. నువ్వు అమెరికా నుంచి వచ్చిందని వేసుకుంటే ఏమైతుంది? ఇప్పుడు ఇంటికి పెళ్ళైంది, ఈడు సెకండ్ హ్యాండ్ అన్నట్టే. గా ప్రియాంకకు పెళ్ళైంది, సెకండ్ హ్యాండ్ అన్నట్టే. ఇద్దరు సెకండ్ హ్యాండ్లు మంచిగా పెళ్లి చేసుకుంటే ఏమైతుంది? మళ్ళొకసారి అమెరికాకు పట్టుకపోతుంది. ఈయనతో పాటు నన్ను కూడా పట్టుకపోతుంది. ఏమొద్ది పల్లెటూరు రాని వేసుకున్నాడు. అద్దురా అంటే ఇలా ఈయన లేదు, ఈడిను లేదు. ఇటు చూసిండో లేదు ఒక కథమిగా. నేను దీన్ని తప్ప ఇంకెవరిని వేసుకోనని పట్టిండు. ఏం పాడైంది దాని ముఖం అంగడి పోతే? గదే పాసంలో చీరలు కడుతుంది, ఓ ప్యాంట్ షర్ట్ ఎత్తదా, ఓ అమెరికాకు పోతుందా? ఓ ఇంగ్లీష్ రాదు, ఓ హిందీ రాదు, మన్ను రాదు, దుబ్బ రాదు. ఏమన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఏమన్నా సంపాదించుతా అంటే అట్లా దిక్కులేదు. ఏమైనా కూర్చొని వంటలు చేస్తుంది, బిర్యానీలు వండుతా, కమ్మగా వండుతా అంటది. ఆ శుద్ధ పప్పు మొక్కకు ఇంటికి నచ్చింది. గప్పుడైతే మొత్తానికి ఇడిచి పెడతాడు అనుకున్నా.
ఇక వల్లుడు సురేష్ కి ఏడ పని లేదు. ఏమో వచ్చిండు నా బిడ్డను విడిచిపెడతాను అంటే ఇక రాని దాన్ని తీసుకొచ్చుకుంటే దీన్ని తీసుకుపోతాను పెట్టిండు. ఏమో ఓళ్ళు చెప్పిండ్రు ఏమో ఆయన కౌడియా. నాకు అసలు గంట సీన్ లేనే లేదు. ఇది పోయి వాళ్ళ అమ్మకి ఎక్కించింది కావచ్చు. రాజేశ్వరి పెద్దమ్మ అని ఏముదిందో చెవులే. గది వచ్చి కొడుకు ఎక్కిచ్చింది. కొడుకు వచ్చి నా బిడ్డ మీద పడ్డాడు. ఏమైనా వేసుకొని రాని మీదానికి కోపం రావాలి. కోపము అనుమానం అత్త ఇడిచిపెడతాడు. అతిగా ఇడిచిపెడతాడు. అబ్బాబ్బా బంక పట్టినట్టే పట్టింది నా కొడుకును. ఏం మందు పెట్టిందో ఏం పాడో. కిచ్చినయ్యా ఇగో మంచిగా తానం చేసి వచ్చింది ఇప్పుడే. నా కొడుకు మంచిగా పూజ చేసిండు కదా. పండు ఫలాలు మంచిగా పెట్టిండు. ప్రసాదం తింటా. నేను గందుకే వచ్చిన అనుకుంటానా? కాదు గాని ఇగో నాకు పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుడు రాదు. ఎందుకంటే నా పెళ్లి కొంచెం పెద్దగా ఉన్నది కదా. సాత కాదు. అంగుత లేవరాదు లేతే అంగరాదు. ఈ ఒగిట కూర్చున్నా కింద నీకోసం. నాకు తెలుసు దాని రాన్మోక మంగడు పోతే కృష్ణయ్య అని ఓ పూజలు చేస్తుంది. అందుకే దాని అదృష్టం మంచిగా ఉంటే నా ఇంట పడ్డది. ఎన్నో పల్లెటూర్ల నుంచి వచ్చి నా ఇంట పడ్డది. అంత నువ్వు చేసుడికే. లేకపోతే వాళ్ళు ఎంత పేదోళ్ళు. ఓ పొలాలు లేవు, ఎకరాలు లేవు, ఓ భూములు లేవు. వాళ్ళ అయ్యా దుబాయ్ పోయిండు. ఆడేందో గడుగుతాడట. అది కూడా ఇప్పుడు వచ్చాయి నాకు ఉద్యోగం. ఇంతకు ముందు అయితే ఆ కడుగుడు కూడా లేదు. కైకిలికి కూలి పనులకు పోతుండే. గసంటిది గింత మంచి టచ్ పడ్డది. దానికి ఏమైనా పని పాడైందా పాట పాడైందా? వాళ్ళ తమ్ముడు మొన్ననే ఇల్లు అన్నాడు గీడ. ఆ ఊర్లో అమ్మేసి చిన్నగా ఉండే ఒక రూమ్ ఓ 2 రూమ్లు కావచ్చు అంతే. వాళ్ళ ఊర్లే ఆ 2 రూమ్లలో అన్ననే వండుడు అన్ననే తినడు. సిసి నేను ఒక్కనాడు కూడా వాళ్ళ ఇంట్లో నిద్రనే పోలే. గసంటిది వాళ్ళు గీ స్టేజ్లు ఉండడానికి కారణం ఎవరనుకుంటాను? నేను కాదా? మా వల్లుడు సురేష్ ఉద్యోగం ఇప్పించిండు గా పిల్లగానికి. గా పిల్లగాడు ఈ పిల్లగానికి ఇప్పించే. ఇక లోన్లు బీళ్లు తీసిండు. మంచికి ఇల్లు అన్నాడు. లోన్లు తీసిండో లేదో మా వల్లుడు సురేష్ ఇచ్చిండు కావచ్చు మొత్తం. వాళ్ళకెరక. ఆయన దాన వీర కర్ణుడు. మరి గసంటైనకు మంచిగా అద్దా చేయాలి కదా. ఇది ఉంటేంది ఉడితేంది. వాళ్ళ తమ్ముడు మంచిగానే ఉన్నాడు. అదేవిడ బావా అంటాడు. అదేవిడ పిసలేసిపోయేటట్టున్నాడట. ఆంటీ ఉన్న నా కోడలు దానికి కలుపు సపరేట. మావనికి అనుమానం వచ్చేటట్టు చూడు. మెల్లగా గిపిరియాంకకు దగ్గర ఏ మావని. దానికి వచ్చిన ఇవన్నీ నీకు చెప్పుకోవడానికి. చేసినావనుకో ఇక నేను నీకోసం ఒక పూట మొత్తం ఉపాసం ఉంటా. ఎన్నో లేను నేను పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా జీవితంలో ఉపాసం లేను. అసలు నీకోసం ఒక పూట ఉపాసం ఉంటా అంటన్నా. నువ్వు నా కోరిక నెరవేర్చు. ఏంటంటే నా ప్రియాంకకు నా కొడుకు రాజుకు పెళ్లి అయ్యి ఇక ఇది ఉన్నది కదా రాణి. దాని రాను ఒక మంగళ పోతే దానికి ఉన్న దాని మావ పిసోడు ఉన్నాడు కదా పిసబావ. అవి ఆంటీ తలగబెట్టు. ఆయనకు కూడా ఏం తక్కలేవట. కోట్ల ఆస్తులు ఉన్నాయట. అది నీ భక్తురాలే కదా. దానికి ఇదేం పాడైంది. దాంతో ఆస్తులు లేవు మాకు. దానికి అటు తలగబెట్టు. అది పోని దాని పీడ పోని. ప్రియాంక అత్తే నీకు రాణి కంటే ఎక్కువ పూజలు చేస్తుంది తెలుసా. మంచిగా చూసుకుంటుంది నిన్ను. అన్ని పలారాలు సీట్లు నెయ్యితోటి వేయించిన గుమగుమలు పెడుతుంది రాజేశ్వరి. అవన్నీ పెడతా నీకు. ఇప్పుడు చూసినావా ఇక మీనాక్షిని వేసుకున్నందుకు వాళ్ళకి ఎట్లా పెడతాంది. గట్లనే ప్రియాంకని చేసుకుంటే మాకు కూడా పెడుతుంది గట్లా. ఇక చందనాన్ని ఎక్కువతివి దానికి ఏమన్నా టీచర్ అట్ట గవాన్ని ఏమన్నా పడుతుంది. లేదా నా కొడుకుని పడితే అయిపోవు కదా. ఉన్నదే ఒక కొడుకు. ఓ 3-4 ఉన్నా అయిపోవు. ఓసారి కాకపోతే ఒకసారి ప్రియాంక కన్నా చందన కన్నా ఎవరికి ఒకరికి అవుతుండే. ఏమో పోయి గిరికి తలగబెట్టినావు. ఉన్న ఒక కొడుకుని తీసుకుపోయి. అబ్బో బాగా సేపే చేసిన పూజ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే విఠల విఠల పాండురంగ విఠల 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 విఠల. ఇక మరి నేను పోతాన్నా. నువ్వు మంచోళ్ళకే కష్టాలు ఇస్తావని నాకు తెలుసు. ఇక ఒక్కసారికి ఇంత కనకరం చూయించు. ఇక నేను ఈ ప్రసాదం తింటన్నా. రాజు రాణి వచ్చిందా? రాలేదు బేబమ్మ. నేను ఒక్కనే వచ్చిన. రా కూర్చో. అత్త లేదా? ఉంది. డాడీ? మీ డాడీ కూడా ఉన్నాడు. రాజు? డాడీ. ఏంది డాడీ నువ్వు ఈ జీన్ ప్యాంట్లు షర్ట్లు వేసుడేంది? మా దోస్తులు చూసి నవ్వుతున్నారు. నా వినోల దౌడలను వస్తాయి మనదే పోతుంది. నార్మల్ డ్రెస్ వేసుకోవచ్చు కదా డాడీ. ఏంది చిన్న పిల్లగాని లెక్క? నేను కూడా అదే తిడుతున్నాను రాజు. టీ షర్ట్ వేసుకొని కంఫర్టబుల్ గా ఉంటుందంటే ఆ మీద నుంచి జాకెట్ కింద జీన్స్ ఏంటి? సరే జీన్స్ కూడా వేసుకొని ఆ జాకెట్ ఏంటి ఇంకా జుట్టుకి కలర్ కూడా వేసుకుంటానన్నాడు.
జుట్టుకి కలరా? డాడీ, నేను నా అన్నయ్య అంటారు. అవునారా? అంత హ్యాండ్సమ్ ఉంటా అంటవా? నాకు ఇట్లనే ఇష్టం రా. ఇదే స్టైలు, కొత్త స్టైలు. ఇవాళ రేపు తెల్లెంటికలతోటే తిరుగుతాను. బతికిపోయినా బతికిచ్చినావు డాడీ. మీ అమ్మనే వేసుకోమంటాందిరా. నల్ల కలర్ వేసుకో, నల్ల కలర్ వేసుకో అని సాంపుతాంది. సరే ఒకసారి దాని కోరికను కూడా ఎందుకు కాదందామని వేసుకుంటా అనుకున్నా. ఇక మీ బేబమ్మ వద్దంటుంది. అన్నిటికన్నా బేబమ్మనే కరెక్ట్. నా ఇద్దరు కాపాడేది బేబమ్మనే. కూర్చో రాజు. రెడీయా బేబీ? ఎక్కడికి వెళ్తున్నారు? సినిమాకి వెళ్దామన్నాడు. అవునా డాడీ? అత్తను కూడా తీసుకెళ్తున్నావా? ఏ అత్త కాదు, నువ్వు బేబమ్మ నేను ఇద్దరమే. అత్తను కూడా తీసుకుపోతే ఏమైతుంది డాడీ? పాపం ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అత్తను తీసుకుపోయే సినిమా కాదురా ఇది. గర్ల్ ఫ్రెండ్ నో పెళ్ళాన్నో తీసుకుపోయే సినిమా. ఏంది డాడీ నువ్వు ఈ ఏజ్ లో కూడా? అరే నాకు ఏజ్ ఎక్కువైతే ఆయరా. పాపం నా కోసం మీ బేబమ్మ ఎందుకు ఓర్చుకున్నాడు? అది చిన్నదేనే. మరి మమ్మీని కూడా తీసుకుపోవచ్చు కదా డాడీ. నేను గదే అన్నారా? మళ్ళా దానికి తెలిసిందంటే ఊకుంటదా? నన్ను ఓడతానన్నా లేదు మా వదినే అంటది. ఈడేమో గిట్లా. ఆవురా, పొంగ పొంగ దాన్ని కూడా తీసుకొని వండి. ఫోన్ చేయన్నా, రెడీగా ఉంటది. అవును డాడీ, తీసుకపో. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, తీసుకపో డాడీ. పాపం ఫుల్ సంతోషపడుతుంది. సరేరా, ఒక 25,000 ఇయ్యి. ఏంది? ఒక 25,000 రా, తీసుకుపోతా. మీరు ఎటు పోతున్నారు ఇప్పుడు? సినిమాకి. మరి 25,000 ఏంది? ఓ 500 పెడితే టికెట్ వస్తుంది. అన్న ఎందుకు భయపెట్టిస్తానోరా? 20,000 ఎందుకు? అవునే బేబీ. 25,000 కూడా సరిపోవాలమ్మా, ఇంకెక్కువనే కావాలి. ఇస్తావా 50,000? పిసగిట్టలు వేసినాదిరా నీకు? అంత ఎట్లా పిస పిస ఎత్తాను దాన్ని సినిమాకి పట్టుకుపోమంటే? అక్క, అది సినిమా అవుతుంది అనుకున్నావా? ఎందుకు చూడది? అవురా రాజు? ఏ చూస్తుంది. ఎందుకు చూడది? ఎందుకు చూడదు డాడీ? ఇంట్లో చూడదా? ఇంట్లో ఏం చూస్తారా? 24 గంటలు సీరియల్ చూస్తుంది. సినిమా చూడదని ఎవరు చెప్పింది డాడీ నీకు? అమ్మ చెప్పిందా? అది కాదు రాజు, అక్కడ పోయి కూర్చుంటామా? ఆ, సినిమా స్టార్ట్ కాకముందే కొన్ని స్నాక్స్ ఇమ్మంటది. ఏవో కొన్ని స్నాక్స్ కొనిస్తే అయిపోతుంది. దానికి 25,000 50,000 ఎందుకైతేరా? అది కాదు వదినా, అక్కడ ఒక్కొక్కటి ఎంత రేట్ ఉంటుందో తెలుసా? 10 రూపాయల థమ్స్అప్ 100 రూపాయలకు అమ్ముతున్నాడు. అవును డాడీ, ఫుల్ రేట్ ఉంటాయి. నీ బాధ నాకు అర్థమైంది డాడీ. అయితే ఏందిరా? మా అంటే 1000 రూపాయలు అయితే కావచ్చు ఎక్స్ట్రా. 10 నిమిషాలకు 1000 రూపాయలు. ఆ ఇది మంచిగానే ఉన్నదే. నీకేం తెలుసు అక్క? ఒకసారి దాన్ని పట్టుకొని సినిమాకో, తెలుస్తుంది. నీ చేతుకున్న గాజులు మెడలున్న షేన్ కూడా అమ్ముతావు, గట్ల తింటది. అసలు సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మంచిగా ఆశలు పీట పెట్టుకొని కూర్చుంటది చీరల. తింటూనే ఉంటది. వెనుకున్న వాళ్ళు, పక్కకున్న వాళ్ళు, ముందటున్న వాళ్ళు తిడతారు. అరేం సౌండ్ అమ్మ, కొంచెం మెల్ల నవ్వులు అని. ఆ షాప్ ఓనర్ అయితే పండగ చేసుకుంటాడు. అన్ని కాస్ట్లీ 10 తింటది అక్క ఒక్కొక్కటి. మొత్తం తినడానికే వస్తుంది అది సినిమాకి. సినిమా చూడది. దాని రోగం పాడుగాను. థియేటర్ లో కూడా గదే పనారా? గంతగానం తింటూ ఉంటాదిరా. అందుకేనేమో వదిన తింటది. 10 నిమిషాలకు ఒక 2 నిమిషాలతో నిద్ర పోతది. నేను స్నాక్స్ బయటకు పోయి కొనుకొచ్చే టైం ఉంటది కదా అక్క, ఆ టైంలో నిద్రపోతుంది. టైం అస్సలు వేస్ట్ అయ్యేది. గా టైంలోనన్నా సినిమా చూడదారా? చూడదక్క, నీకేం తెలుసు? ఇక వంటది చూడాలి. గుర్రు కొడుతుంది. చుక్కు 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 అంటది. ఈ బేబీ అయితే పరేషాన్ అయింది ఒకసారి. మురళి, ఇది అసలు ట్రైన్ సీనే రాలేదు కదా, ఈ ట్రైన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగున్నాను. నాకు తెలియలేదు వదిన, నిజంగా ప్రామిస్. నేను నిజంగా ట్రైన్ వస్తుంది అనుకున్నాను. అనుయే గురుకు అలా పెడుతుందని నాకు తెలియదు. ఆవు, దాని గురక పాడుగాను కుర్రు చుక్కు 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 అంటది. ఇక నేను స్నాక్స్ వేయగానే వాసనకు లేచి కూర్చుంటది ట్రైన్. మళ్ళా మొదలు పెడుతుంది. దీని మొదలు పెట్టుడు అగ్గి పెట్ట. నేను దేనని చెప్పాలరా? ఏమైతది? అవ్వో తేనని చెప్తే ఇంకేమన్నా ఉన్నదా? ఓ ఓ అనరుడు పెట్టింది ఏడ్చుడు. నాకు గుండె జల్లు అన్నది. ఆయన థియేటర్ లో ఉన్న వాళ్ళు నన్ను చంపారెత్తరేమో అని. నేను ఏమో ఏతాన్నా అనుకున్నారు ఒకటేసారి. ఏం లేదు అని కూర్చోబెట్టిన అందరినీ. తెస్తే నేను ఈ కాలు మొక్కు ఇజ్జత్ దియకే అని పోయినా. నువ్వు మొన్న నీ కొడుకు పెళ్లిలో ఉంగరం పెట్టినావు కదా, నాకు ఏదైనా అడిగినావు కదా. అగో ఆ మాల్ల తాకట్టు పెట్టి దీనికి స్నాక్స్ కొనిచ్చిన. ఏంది డాడీ, బంగారం కూడా తాకట్టు పెడుతున్నావా? బంగారం కాదురా, నీ అమ్మని థియేటర్ కి పట్టుకపోయినా అనుకో ఊపుకే నా తలకాయను కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఆ ఉంగరం ఇంకా అక్కడే ఉందా మురళి? ఆనే మునిగింది. మనం పోయినప్పుడల్లా ఫ్రీగా ఓ పాప్కార్న్ డబ్బా వారెత్తాడు. అయిపోయి ఇక రింగటే బొంగటే. దీని తిండి పాడుగాను. ఇప్పుడు చెప్పుర్రి,
ఎవరెవరు తీసుకుపోమంటున్నారు? వాళ్ళు 50,000 ఇవ్వండి. రాజు అక్క ఇద్దరు తీసుకుపోమంటారా? సరే షరీ 25,000 ఇవ్వండి. డాడీ సినిమాకి టైం అవుతుంది, తొందర పోండి. ఆ ఏరిల్లు వీళ్ళు కావాలనే నాటకాలు ఆడుతుంటారా? నిజంగానే గంతగానం తింటాదిరా? నీకు తెలియదు అత్త, గట్లే తింటది. ఒకసారి నేను పార్కు పట్టుకపోయిన అమ్మను, అందరూ వాళ్ళ అమ్మల్ని పట్టుకొచ్చుకొని వాకింగ్ చేస్తున్నారని నేను కూడా స్టైల్ గా పట్టుకొని పోయినా. ఆడ పల్లీల బండోడు ఉండే, ఆ, మొత్తం బండికి బండి లేపింది. గనిగానం పల్లీలు తింటూ ఉంటారా? ఖతం ఇక గనిగానం తిన్నది తిప్పినట్టు అవుతుంది అని అటు చట్టు దవాఖానకు పట్టుకపోయింది. డాక్టర్ 2 ఇంజక్షన్లు కూర్చోగానే సెట్ అయింది. ఇక చిన్న పార్కు వాకింగ్ కి పట్టుకపోతే 10,000 అవుతాయి. అత్త నువ్వే చెప్పు. ఓని పార్కు పాడుగాను. ఇంకోసారి పార్క్ వద్దు మనద్దు దుబ్బద్దు, దాన్ని ఇంట్లో కూర్చోబెట్టుండ్రా, ఇన్ని పైసలన్నా మిగులుతాయి. ఈ ఇంట్లో ఏమన్నా తక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నావా? మొన్న మ్యారేజ్ డే కి చిన్న మేకను పోయించింది, 20 కిలోల మేకను. అయ్యో అత్త, వీళ్ళు ఇవాళ లేచినట్లు లేరు కదా అక్క, ఉంచుకో వాళ్ళని కూడా ఇక్కడనే, నేను ఒక్కనే పోతా. ఇక నువ్వు కూడా ఇక్కడనే ఉండరా? ఎవరొద్దన్నారు? ఆడు లేవక ముందు పోదాం అనుకుంటే ఇది నిద్రపోయింది మంచిగా. వాని సంగతి ఏమో గాని నిన్ను ఊకుంటుందారా? వాడిని ఇడిచిపెట్టి వస్తుందా? దానికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చిన. ఏమనుకుంటాను? బెదిరించినవారా? బ్లాక్ మెయిల్ చేసిన, లేకపోతే ఇంటలేదు. 24 గంటలు వాడిని పట్టుకొని ఉంటుంది. చదవద్దట నేనద్దట. అరే బంటి, దాన్ని ఇట్లా కూడా టార్చర్ చేస్తున్నావారా? అబ్బో టార్చరే. రాణి బంగారం, అక్క వచ్చిండు మీ బావ. పో, బంగారం కావన్నట. అరే నువ్వు పిసరకరా ఆయన ముందట. ఇతనేనా? ఆ ఇతనే వదినా. ఏమే రాణి బంగారం, అంత మంచిదేనా? మంచిదే బావా. నిన్న నచ్చినావు, ఇవాళ మళ్ళీ అడుగుతున్నావా కుశలాలు? నీవిచ్చిన కుశలముగా ఉంటేనే కదే నేను అక్కడ కుశలముగా ఉండేది. మంచిది, కూర్చో. అరే కోపం ఎందుకే? ఇక కూసుంటా, కూర్చొని నీ చేతి కాఫీ తాగినాకనే పోతా. ఏం బంటి బ్రో, మంచిగున్నావా? మంచిదే అన్న, నువ్వంత మంచిదేనా? ఇక గిదేం కోసమే తిరుగుతానా. నాకు ఒక్క మాట చెప్పవా అన్న? రానక్కతోటి అన్న అయిపోతుండే. దీనికి ఫోన్ చేస్తేనేమో ఇబ్బంది ఫీల్ అవుతుంది. అందుకే ఇంట్లో అత్త ఉంటది కాబట్టి అత్త కోసం వచ్చినట్టు అత్త దీన్ని చూసుకోవచ్చని ఫోన్ చేస్తే తిడతాంది ఇది. నాకు అస్సలు చేయకు బావా. నేను నీకు ఆల్రెడీ ఫోన్ నంబర్ ఇచ్చిన బంటిది. ఇగో బంటి, ఇగో బంటి వాళ్ళ వదిన ప్రియాంక. బంటి వల్ల వదిన ప్రియాంకనా? అంటే అన్న భార్యనా? కాదన్నా, సురేష్ బావ లేడా? ఆ సురేష్ బాబాకి అక్క. ఓహో, సురేష్ సార్కి అక్క. హలో నమస్తే మేడం, నమస్తే. నా పేరు చైతన్య కృష్ణ, రాణికి బావని. అట్లా చెప్పుడు అవసరం లేదు బావా. మరి ఇంకెట్లా చెప్పాను? అత్తకి అల్లుందని చెప్పన్నా? ప్రియాంక మేడం, మీరే చెప్పండి. ఇప్పుడు నన్ను నేను ఎట్లా పరిచయం చేసుకోవాలి మీకు? నాకు తెలీదు. ఆగో, మేడం చూసినావా అయితే తప్పించుకుంటాందో? ఈ మేడం కూడా మంచి మేడం లెక్కనే కనబడుతుంది. ఈ మేడం నంబర్ తీసుకుంటే కూడా అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చు. సురేష్ సార్ ఉన్నాడా లేదా తెలుస్తుంది కదా మేడం? పర్లేదు, చేయండి. మాక్సిమం బంటికి చేస్తే సరిపోతుంది, బంటి చూసుకుంటాడు. మీరు ఏం చేస్తారు మేడం? వర్కింగా? వదిన మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తుంది. ఇంతకు ముందు యుఎస్ లో చేసేది. ఓ అవునా? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. మీరు చూసారా? నేను రాని పెళ్లికి కూడా రాలే. మరి ఎక్కడ చూసినావు నన్ను? రాణి పెళ్లికి రాలేదా? ఆస్తే నేను దాని పెళ్లి కానిద్దు, రాకనే కదా ఇక్కడ దాకా తెచ్చుకున్నా. పెళ్లి ఆ రోజు అని కూడా తెలియదు నాకు. రానక్క వాళ్ళ ఇంట్లో చూసినావు వదిన? నేనైతే రానక్క వాళ్ళ ఇంట్లోనే చూసిన. అప్పటికి నీ పెళ్లి కూడా రాలేదు కదరా? ప్రియాంక అసలు రానే లేదు యుఎస్ నుంచి. చైతన్య కృష్ణ, మీరు దుబాయ్ లో ఏ కంపెనీలో వర్క్ చేశారు? నేను అప్పుడు ఈమార్ ప్రాపర్టీస్ లా ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసిన. ప్రాజెక్ట్ మేనేజర్? ఈమార్ ప్రాపర్టీసా? వామ్మో, ప్రాజెక్ట్ మేనేజర్. ఎంత మీ శాలరీ అప్పుడు? నెలకు 45,000 ఏడి. ఓ మై గాడ్, రానక్క 45,000 ఏడి అట పర్ మంత్. అంటే ఏంద్రా? అక్కడ కరెన్సీలో 45,000 అంటే ఏమనుకున్నావు? దగ్గర దగ్గర 12 లక్షలు. అదొకటేనా? సైమల్టేనియస్ లో ఇంకా రెండిట్లో చేసిన. పక్కకు బిజినెస్ లు కూడా. అస్సలు టైమే ఉండకపోతుండే, అందుకే దీన్ని పట్టించుకోలే. సార్
నేను మీకు గుర్తున్నానో లేదో నాకు తెలియదు కానీ మీరైతే నాకు గుర్తున్నారు. నేను యుఎస్ లో సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అండి. మా కంపెనీకి ఈమార్తో కాంట్రాక్ట్ ఉంది. కొత్త ప్రాజెక్ట్ డిజైన్ టెక్నికల్ కోఆర్డినేషన్ కోసం 6 months వచ్చాను సార్ నేను ఆన్ సైట్ అసైన్మెంట్ మీద. అప్పుడు మీరు నాకు ప్రాజెక్ట్ మేనేజర్. అవునా, అస్సలు గుర్తులేదు. చాలా మంది వస్తారు కదా, గుర్తుపట్టలేకపోయాను. సారీ. పర్లేదు సార్, మీరైతే నాకు చాలా గుర్తున్నారు. మీరు ఎంత టాలెంటెడ్ సార్, చాలా సిన్సియర్. ఇప్పుడు చూస్తుంటేనే తెలుస్తుంది సార్ ఎంత సిన్సియరో. లేదు బంటి, నేను జోక్ చేయట్లేదు. సార్ని చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యేవారు తెలుసా, అందులో నేను కూడా ఒకదాన్ని. వావ్, సూపర్. రానక్క, ఏంద్రా నువ్వు? చూసినావా? మీ భావం తక్కువ అంచనా వేయకు. నీకోసం వచ్చినప్పుడల్లా తీసి పాడేస్తావు. అక్కడ ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేనో అన్నకి కదన్నా. ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటేంద్రా, అందులో నా రాణి బంగారం లేకపోతే. బావా? అయితే 6 months వర్క్ చేశారా వదిన? అవును బంటి, సార్కి అసలు నేను గుర్తులేను. సార్ చాలా టాలెంటెడ్. ఈ టైంకి వర్క్ అయిపోవాలంటే అయిపోవాల్సిందే. ఎవరైనా చేయకపోతే ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? పీకేసేవాడా? లేదు బంటి, మొత్తం తనే చేసి పెట్టేవాడు. ఏందన్నా నువ్వు? మరి ఆలు ఏవాటి నాకు చెడ్డ పేరు. నాకు డిసిప్లిన్ లేని వాళ్ళు అస్సలు నచ్చది. కష్టపడని వాళ్ళు అంటే అసలుకే నచ్చది. ఇగో వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక ముసలి కూడా కాదు, మంచిగానే ఉన్నది బండకు బండ. నా బండికి అడ్డం నిలిచినదంటే అయ్యో బావా, కొంచెం అయితే పడుతునే సడన్ బ్రేక్ వేసిన. నేను సత్తవాడిని నా బండి కింద పడా అన్నా. మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ? మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు అక్కడైతే. అసలు అక్కడ ఆ సార్కి ఇక్కడ మీకు చాలా తేడా ఉంది, పోలికే లేదు. అది ప్రొఫెషన్, ఇది ఇల్లు. నా సొంతల దగ్గర నేను గిట్లే మాట్లాడతా. నా ఊరు, నా భాష. ఏమైంది మరి? తుక్కు తిట్టొచ్చినావా లేకపోతే హెల్ప్ చేసి వచ్చినావా? హెల్ప్ అట, బండకు బండున్నా దానికి పైసలు కావాలని అడుగుతుంది. దానికి నా బండే దొరికిందా? నా బండి కింద పడదామని చూసింది. తుక్కు దుమ్ము తిట్టొచ్చిన. గింత మంచిగా ఉన్నావు, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, ఆడుకున్నాడు ఏ రోగం ఏంది కానీ. అయ్యా 1 రూపాయి, ఒక 10 రూపాయలు, ఒక 50 రూపాయలు అంటది, ఒక 10,000 అన్నది లాస్ట్ కు. పోనీయమని నేను ఎంత కష్టపడితే పైసలు వచ్చినాయి నాకు. నేను నీకు ముఖ్యానికి ఎందుకు ఇస్తానా? నేను ఏదో అవసరం ఉండుంటుంది బావా, ఇచ్చేస్తే అయిపోతుండే కదా, ఓ 100 రూపాయలన్నా. మా రానక్క అయితే మెడలున్న చైన్ కూడా తీసిస్తుంది. గట్లా వేయద్దు ఎపిసోదానా. ఇవాళ రేపు మాటలలో పెడతాను, నీ మెడలున్న చేను గుంజుకొని పోతారు. అర్థమైందా? మొత్తం దొంగలేమో పోయినరు ఇవాళ రేపు. దానికంటే తినడానికి తిండి దిక్కులేదట. గవర్నమెంట్ ఫ్రీగా బియ్యం ఇయనే పట్టే, అన్ని ఇయనే పట్టే, దానికి తిండి లేదన్న పట్టే చూడిగా. అంతా కథలు నాటకాలు. ఆడేమో అన్నదానం పెడతానని తెలిసింది. వాడు అన్నదానం పెడతాను పో తినరా పో అని తిట్టిన, పోయింది చక్కగా. లేకపోతే జైలు ఎత్తా అని చెప్పిన అది ఇడిచిపెట్టుడే లేదంటే నేను. నాకేమో చీకటి అయితే ఇక్కడికి వచ్చినా అనుకో, ఇది ఈ చీకట్లు ఎందుకు వచ్చినావు బావా, పో మళ్ళా రేపు రా అంటది. ఆయనకి ఇంట్లో అడుగు పెట్టనిస్తుందా లేదా అని ఆగం అతన్ని ఆ మెంటల్ ఆడ ఆపి అంతసేపు ఇచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినాయి బావా నీకు. రానక్క, కాఫీ కావాలి నాకు. నాకు కూడా పెట్టే. పెడతా, మీను లేచిందా చూసేస్తా. రా. మనకన్నా ముందు వాళ్ళకి పరిచయం ఉంది. అయితే మీరు అక్కడ పనిచేసిండ్రా? నాకు అస్సలు గుర్తులేదు, సారీ ఏమనుకోకండి. దానికి సారీ ఎందుకండి, మళ్ళీ మీరు కలుస్తారని అస్సలు అనుకోలేదు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు యుఎస్ లా? 4 years ఉన్నాను. నేను 2 times వచ్చాను దుబాయ్ కి ఆన్ సైట్ మీద, కానీ ఒక్కసారి మిమ్మల్ని కలిశాను. తర్వాత వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీరే ప్రాజెక్ట్ మేనేజర్ గా రావాలనుకున్నాను, కానీ మీరు రిజైన్ చేశారని తెలిసింది. గిరే ఇంకేంది ఇక, దీని పెళ్ళైందని తెలిసినట్టున్నదే వచ్చేసిన. మస్తు ఫీల్ అయినా. ఏదో చేద్దాం అనుకున్నా, ఎన్నో కలలు కన్నా, ఎక్కడికో పోదాం అనుకున్నా. నా రాణి బంగారాన్ని ఎక్కడో పెడదాం అనుకున్నా. మా అత్త చేసిన పనికి గిట్లా అయింది నా బతుకు. ఓ, ప్రేమిస్తే ఎంత బాధ ఉంటుందో అది మాటల్లో చెప్పలేము. ఇక నా చేతులు ఏం లేదు, ఏం చేస్తా. ఇంకో పెళ్లి చేసుకో బావా అంటది. ఎట్లా చేసుకోబుద్ధి అవుతుంది? నేను అసలు దీనికి చెప్పలే. దీనికి చెప్తే భయపడుతుందని చెప్పలే. అసలు దీనికి చెప్తే ఇది నా కోసం ఉంటుండే ఖచ్చితంగా.
ఇక ఆ బాధ ఎవరికి చెప్పుకోలేను. ఊకే దాని ముందట బాధపడితే కూడా అది ఫీల్ అవుతుంది. నాకు పెళ్ళైంది బావేమో ఊకే ఇట్లా అంటాడు అనుకుంటది. కానీ ఏం చేయాలి, మనసులో అది ఉన్నది. అమ్మ నాన్న పెళ్లి చేసుకో అని తిడతారు. ఎట్లా చేసుకుంటారు చెప్పండి మేడం. ఈ ఒక సంవత్సరం పిసన్నైనా ఈ ఇట్లా ఉంటే లాభం లేదని బిజినెస్ స్టార్ట్ చేసిన ఈడ కూడా ఒక 4-5 బిజినెస్ లో క్యాన్సర్ హాస్పిటల్ కడదాం అనుకుంటాను. అయ్యో సారీ అమ్మా, నేనేదో బాధలు అట్లా మాట్లాడేసిన. నేను మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టినట్టయింది. లేదండి, నాకు అలాంటి స్టోరీ ఉంది. మీరు లవ్ అనగానే నాకు నాది గుర్తొచ్చింది. అయ్యో మీరు కూడా లవ్ ఫెయిల్యూరేనా? లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ ఫెయిల్యూర్ కూడా. ఏంటి, మ్యారేజ్ ఫెయిల్యూరా? నువ్వు యుఎస్ నుంచి మా కంపెనీకి ఆన్ సైట్ వచ్చావంటే మామూలు టాలెంట్ కాదు ఇది. మామూలు వాళ్ళని రానివ్వరు. ఒక అమ్మాయి అయి ఉండి అక్కడి నుంచి వచ్చావంటే ఎంత టాలెంటెడో అయినో. అలాంటిది నీకు కూడా ఇంత బాధ ఉందా? ఏమైంది అసలు? ప్రేమించాలని నమ్మించాడు, పెళ్లి కూడా చేసుకున్నాను. మోసగాడని తేలింది. అయ్యో అది అసలు ప్రేమే కాదు, డబ్బు కోసం ఒక అమ్మాయిని ముందే పెళ్లి చేసుకున్నాడు. తన జీవితం నాశనం చేశాడు. ఇంకొక అమ్మాయిని కూడా ఏదో చేయబోయాడు. నా చెల్లిని తెలిసింది వాడి గురించి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? కంప్లైంట్ ఇచ్చిందా లేదా? ఇచ్చాం సార్, పారిపోయాడు. ఇద్దరిని చేసుకొని మోసం చేశాడు కదా. ఇద్దరం కలిసి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు నాకు వాడిని గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు సార్. సారీ. ఇట్స్ ఓకే. వాడిని మాత్రం విడిచిపెట్టే సమస్య లేదు. అస్సలు. మరి ఆ ముందు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమంటుంది? తను అతనితోనే ఉండాలనుకుంటుందా? వాడు అంత దుర్మార్గుడు అని తెలిసాక ఎలా ఉంటుంది సార్? ఒకే ఒక్క నెల ఉన్నాడు అంతే తనతో. తర్వాత నన్ను పెళ్లి చేసుకొని వేసుకొచ్చాడు. 4 years. ఆ అమ్మాయికి ఒక బాబు కూడా పుట్టాడు. అయ్యో మరి మీకు? నాకు ఇంకా ఎవరు లేరు. ఎందుకో తెలీదు, పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా అనుకున్నాను. నేను కూడా చాలా అంటే చాలా. మీ బాధ నాకు అర్థమైందంటే అర్థం చేసుకోండి. నేను కూడా ఇంత ఇదిగా చేశాను. మీ అన్న దామోదరు పోయిండురా. నిన్ను ఎవలాడిస్తారు ఇక? అడు నీ దగ్గరికి వస్తానన్నా లేడు. ఏమైనా టాయిలెట్ పోతున్నావట. ఎందుకు పోతున్నావురా నాని? అవురా కన్నయ్య, ఇట్లా టాయిలెట్ పోసుకుంటారా ఎవరన్నా? ఊకే నానమ్మ నిన్ను నిల్చోబెట్టి ఉష్ అంటది కదరా. ఉష్ బుష్ అంటే పోతలేవా? గట్లే పోయాలి. అరగంటకోసారి నిన్ను నిల్చోబెడతాను పోయాలి. నా ముఖం మీద పోయొద్దు. మళ్ళా రాత్రికి డైపర్ వేసుకొని వండాలి. గట్ల గాని ఓవర్ని తెల్లం దాకా పోతుంది దాకా డైపర్ వేసుకుంటారా? పేపర్ లేదేం లేదు సప్పుడేక. ఆడైతే నీ దగ్గరకు వచ్చడే లేక ఊకే టాయిలెట్ పోతానవని బ్యాడ్ బాయ్ అంటారు నిన్ను. నువ్వు కూడా దామోదర్ అన్న లెక్క చాలు కావాలి, హుషారు కావాలి. మీ నాన్న చిన్నప్పటి నుంచి సైలెంట్ అమాయకుడు నా లెక్క. ఇక మీ బాబాయ్ మీ నానమ్మ లెక్క హుషారు. అబ్బో చాలుగాడాడు. నువ్వు కూడా మీ బాబాయ్ లెక్క హుషారుగా మీ డాడీ లెక్క సైలెంట్గా ఉన్నావు అనుకో, ఈ కాలంలో నడవది. మొత్తం గుండు గిక్కి పెడతారు. చూసినావా నాకు ఎట్లయిందో గుండు? హుషారు ఉన్నావనుకో నిన్ను చూస్తేనే భయపడి మారిపోతారు. మెత్తగా ఉన్నావనుకో మొత్తుతారు. ఎవరన్నా ఏమన్నా మాట అన్నారనుకో నిన్ను ఇహి అని ఇగియద్దు. మళ్ళంటారు ఇంకా బాధ పెడతారు. గాంధీ తాత టైప్ ఉండద్దు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించద్దు. గట్లా చూయించినావు అనుకో కత్తి పట్టుకొని ఒడిచేస్తాను రియాల రేపు. ఈ కాలంలో ఎట్లుండాలంటే కొట్టడానికి చేయి ఆపంగానే కథం చెంప మీద మనమే వేయాలి, ఎగిరి తన్నాలి. లేకపోయింది అనుకో వాళ్ళు మననిగా తొక్కి తొక్కి పెడతారు. ఏ సరిచిన మాటే అడిగే కథం దెబ్బకి ఇవ్వద్దిగా. మన మీదకి మళ్ళా చేయి లేపుడు కాదు కదా, మనల్ని చూస్తే కూడా ఉచ్చరాలుతుంది వాళ్ళకి. గట్లా చేస్తే మరీ గూండ లెక్క కావద్దు. ఆయనతో మా తాతయ్య చెప్పిండు నేను రౌడీ అయితే అనేవు. పోలీసులు ఎక్కువ ఉండాలి. పోలీసు ఎట్లుంటాడు? ఎవ్వరికి భయపడడు. అవసరమైతే 4 అందుకుంటాడు. కానీ మంచి చేస్తాడు జనాలకు. గట్ల ఉండాలి. ఎప్పుడు కూడా చెడు చేయొద్దు బిడ్డ. మనం మంచిగా ఉండాలి, నలుగురిని మంచిగా చూసుకోవాలి. ఏమన్నా గాని ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. మావయ్య,
అత్తమ్మ ఎటువైంది కనబడతలేదు. అదేటి పోతుంది, పైకి పోయినట్టున్నది. చిన్న కొడుకు ఏందో కట్టించిండు కదా దానికి ఆఫీస్ రూము. అది అత్తమ్మకా? ఆవు, నువ్వేందో చెప్పినవాడు కదా బంటి దానికి ఏందో ఆఫీస్ రూమ్ కట్టివని. అది ఆఫీస్ రూమా? నేను వీడి గిట్ట చదువుకునే రూమ్ అనుకున్నా. అంటే ఏమైనా చేసుకోవచ్చు. మీనాక్షి వాడు చదువుకుంటారు, నేను న్యూస్ పేపర్ కూడా చదవచ్చు, నువ్వు కూడా చదువుకోవచ్చు పీస్ఫుల్ గా. ఇక అదొక లైబ్రరీ అనుకో, కానీ స్పెషల్ గా అమ్మ కోసమే కట్టించిండటాడు. అదొకవేళ ప్రాక్టీస్ పెట్టుకుంటే ఆఫీస్ రూమ్ అట. దానికి ఏడ పని పట్టలేదు. సపరేట్గా కూర్చొని ఇంత కృష్ణారామ అనుకుంటా చిన్ని కన్నయ్యతో ఆడుకుంటూ కూర్చోక అవసరం ఆరా నాన్న ఈ వయసులో. ఇంకా ఫ్రీ ఎత్తదట, ఫ్రీ అందరికి. ఏదో అత్తమ్మకు టైం పాస్ కి వేసుకుంటుంది, చేసుకోండి మామయ్య. ఏందమ్మా చేసుకుంటది, ఇప్పుడు ఫ్రీ అని బోర్డు పెట్టని ఒక్క కేసు గెలిస్తే చాలు ఓ లైన్లు కడతారు. మనశ్శాంతి ఉండదు, మన ఇంట్లో కలిసి కూర్చుంటారు. ఇంట్లోకి వచ్చేది లేదు, బయట గోళం పెడతా. నువ్వు ఎంట్రీ ఫీజు పెట్టి సపరేక, నేను ఆడ కూర్చుంటా, నువ్వు ఫీజు కరెక్ట్ అయ్యి మనిషికి 500 నోటు ఇస్తేనే పైకి పంపిద్దాం, లేకపోతే లేదు. వచ్చినోడు అటే ఇస్తాడు. నీ అత్త పైన కూర్చొని చూస్తా ఉంటది వాళ్ళు అనుకుంటా, ఇంకా అత్తలేరేందని. అత్తమ్మకు తెలిసిందంటే మన పని పడుతుంది. రమ్మను పో, బాగాసేపే ఒకటే దిక్కు పిసలేసినట్టు ఎత్తది మన ఎత్తే. నమస్తే మేడం జీ. సరితా నువ్వేనావే? నీ పొల్లకి వారెత్తే ఏంటే మేడం జీ అని పడుతుంది. మంచిగా ఉన్నత్తమ్మా మీ ఆఫీస్ రూము. నేను ఇది వాడికి చదువుకోవడానికి పెట్టుకోవడమేమో అనుకున్నా, ఆఫీస్ వర్క్ వేసుకోవడానికి. మరి ఆఫీస్ వర్క్ వేసుకోవడానికేనే ఎవరికైనా నువ్వు కూడా మనం చదువుకున్నానంటే చదువుకోవచ్చుగా. మంచిగా ఉంది కదా, మంచిగా వెళ్తురు, విశాలంగా ఉంది. ఈ పుస్తకాలన్నీ మీయేనా? అవి మీనాక్షి ఉన్నట్టున్నాయే, ఆడే మొత్తం చదివిండు. అవునవును, అదేదో కోర్సు నేర్చుకుంటున్నది, దానికి అడిగి ఓ బుద్ధి అయితలేదు, బలవంతంగా తీసుకుపోయిండు పొలగాడు. అట్లా వస్తే ఎట్లుంటది అత్తమ్మ? అలా ఒకసారి కలిసి వస్తే ఏం కాదు. రాజేశ్వరి అంటే మొత్తం బెంగ పెట్టుకుందట. రాత్రి వరకు వస్తారు తీయండి. నే అన్న ఒక రోజు ఆడనే ఉంటుందిరా, రాత్రి పూట ఏమత్తారా అంటే ఇంటండి పొలగాడు. ఊకి ఏం తిడతారు అత్తమ్మ? వానికి తెలుసు ఎప్పుడు ఎట్లా చేయను, అట్లా చేస్తే అది ఇంకా భయపడుతుందని కావచ్చు. ఇడిచిపెట్టుంది, అన్ని పట్టించుకోకుండా మీరు. మామయ్య పిలుస్తున్నాడు అత్తమ్మ, మీరు బాగా సేపటి నుంచి ఇన్నే ఉన్నారట, మళ్ళీ తలకాయన వస్తుంది అంటారని తిడుతున్నాడు. ఏడా పని లేదట మామయ్యకు? నీ అవ్వ ఒక్క పని చేసుకుని ఏడేమి? ఏమైనా మామయ్యను పట్టుకొని కూర్చోవాలి, అందులో చాలా సాయ పెట్టియాలి, ఆకలి అవుతుందంటే ఏమైనా వేసియాలి, చాకరీ చేసుకుంటా కూర్చుంటే సంబరం మామయ్యకు. చాయ్ గురించి ఏం అనలేదమ్మా, నేను పెట్టేకపోదునా? కాదే నీకు తెలియదు, నేను ఏదో ఒక పనిలో పడితే సపరే కూకోవచ్చు కదా, పని చేసుకుంటుంది అనొచ్చు కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసింది తెలుసా? చూపిస్తాను నీకు ఫోన్లో. మరేమైంది, ఎత్తుతలేరా ఏంది ఫోను? అందుకే నన్ను పంపిండు. ఎత్తుతా, ధనకార్యం చేసిండని నేను ఫోన్ ఎత్తుతా. చిన్న ఎత్తుకోమంటే ఎత్తుకోడు, శాతనే అవుతలేదు. మామయ్యకి ఏడో శాతం ఎత్తుతమ్మా. ఎందుకు శాత కాదే? ఎందుకు శాత కాదు చెప్పు? మనం అందరం ఎత్తుకుంటలేమా? మీ మామయ్యకే కొత్త ఇదా? ఓ నా కొడుకులను గట్లనే అస్సలు ఎత్తుకునే లేదు. ఏంటంటే బడైతాంది, బడి టైం అవుతాంది, ట్యూషన్లు చెప్పాలి, అవి చెప్పాలి, ఇవి చెప్పాలని పొద్దుగా లేచి ఉరుకుడు. ఒక్క నాడన్న అంతే, జ్వరం వచ్చినా కూడా పట్టించుకోడే వాళ్ళను. జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేను ఒక్కదానే పట్టుకొని పోదు దావకొనకు. ఎంత భయం అవుతుందో తెలుసా అని. అప్పుడు నేను చిన్నగా ఉండు, మళ్ళా నీ అంత వయసు కూడా లేదు నాకు. ఆ కాలంలో ఏం తెలుస్తుంది చెప్పు? ఇంత అప్పుడు ఇంత స్కూల్ కోవుడు, తినుడు, సపరేక వండుడు అట్లుంటుండే. అబ్బో ఈ కాలం వల్ల లెక్కుంటేనా చచ్చిపోదు. మీ మామయ్య కూడా బాగా నేర్చిండు తిండికి వంకలు పెట్టుడు. అప్పుడు మాకేం చేస్తుండని, చిన్న వయసులో పెళ్లిళ్ళు అవుతుండే, ఒకటి ఎత్తు ఒకటి ఏరాకు. కొంచెం అటు ఇటు అయినా, ఏమన్నా మాడినా, ఏమన్నా బొంగినా చేసినా అత్తలు సుక్కలు చూపిద్దురు. ఓ మాటలని అని చంపుదురు. దాన్ని కాని మాటలన్నా ఏం కాదు, దాన్ని కన్న తల్లిదండ్రులని అంటారు. మీ అవ్వ నీకు ఇవి నేర్పిందా, మీ అయ్య నీకు ఇవి నేర్పిందా అని. మరి నీకు మీ అవ్వ ఏం నేర్పిండ్రో కొంచెం చెప్పరాదు, చూసి నేర్చుకుంటది. గట్ల కాదు, నేర్పియద్దు. అది చేసిన పనులకు వంకలు పెట్టాలి, తిట్టాలి. తెల్లారు లేచిన కానుంచి గదే పని. వాళ్ళు కొడుకులకు పెళ్లిళ్ళు గందుకే ఎత్తారు కావచ్చు. వాళ్ళ శాడిజం అంతా ఇళ్ళ మీద రుద్దాలి. వాళ్ళని అత్త మామలు ఎట్లా చూసుకున్నారో ఆ కోపాన్ని అంతా ఇళ్ళ మీద రుద్దాలి. దానికి తెలుసు అది తప్పని, మంచిదని కూడా తెలుసు. మంచిదైనా కూడా గిట్ట టార్చర్ చేయాలనుకుంటారు మళ్ళా. అబ్బాబాబా ఎన్ని కేసులు పాడైనాయి తెలుసా? మొత్తం ఇవే కేసులు.
ఇంతకు ముందు ఏదో ఒత్తుకొని ఉన్నారు కానీ ఇప్పుడు ఉంటాను దాన్ని అందరు పోతారు. నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు, నీ పొందొద్దని. లేకపోతే ఏందే మరి, మంచిగా ఇలా రేపు జాబులు చేస్తాను ఆడిపోరగాళ్ళు. ఒకటి చెప్పింది తింటాడు చెప్పు, ఏమన్నా అంటే ఉల్టా కేసేస్తాను, భయపడి చేస్తాను. అత్తలేదు, దాని అత్తలేదు, మామ లేదు అని బొడుగుండు కూడా లేదు. ఇప్పుడు మొత్తం మొగుడే, మొగుడిని వేసుకునుడా, చెప్పింది నుడా, అద్దా నీ చంపేసుడా, అద్దా మొత్తం మగ పొరగాళ్ళు భయపడి చెప్తాను. మగ పొరగాళ్ళను ఎందుకు కన్నామా అని అవ్వాలి చేస్తాడు. కానీ గిట్లే గాని ఏటి పోతుందో ఏమవుతుందో లోకం చూద్దాం. సరే కొంచెం పోదాం పండి కిందికి. ఏం పని చేసిండు మరి ఇప్పుడు దాకా? ఏదో ప్రియాంకను చందన చూసిందే, అలాగే కేసు ఫైల్ చేసి పెట్టిండు. మరి ఏమేమి విధాలుగా కోర్టుకి వేయచ్చు అని ఆయనకి ఎక్కువ ఏ శిక్ష పడేటట్టు చూడొచ్చో చూస్తున్నా. సాక్ష్యాధారాలు అన్ని గట్టిగానే ఉన్నాయి, అన్ని దొరకబట్టి పెట్టిన. ఇంకా కొన్ని ఉన్నాయి చూడాల్సినవి. ఈ పిల్లతోటైతే ఫోటో కూడా దిగలే గాని ఆడున్నాడు కదా చిన్న పొట్టోడు, DNA టెస్ట్ల తోటి వెళ్తుంది. ఆడు ఒప్పుకుంటాడా లేదా అన్ని ఎట్లన్నా వేసి జీవితాంతం జైల్లోనే మగ్గి తట్టి ఎత్తా. బయట ఆడు ఎక్కడ కూడా కనబడడానికి వీల్లేదు, నాన్ అవైలబుల్ శిక్ష ఎత్తానికి. దాముగాన్ని అయితే ఇన్వాల్వ్ చేయకుండా అత్తమ్మా, వాళ్ళది చూసుకొని పాపం వాడిది లేత మనసు. తండ్రి ఎవరో ఏం అర్థమైతలేదు వాడికి. కార్తికే నీ తండ్రి అని మీరు చెప్పిండ్రు, వాడు అన్ని చూస్తున్నాడు. అమ్మ ఇతను క్లోజ్ గా లేరు కదా అని. ఏ గవాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తానే, చిన్నపిల్లల్ని గట్ల ఏమి ఇన్వాల్వ్ ఏది ఆడికి రానియర్ కోర్టుకు. అయితే మనోళ్ళ గురించేనా మీరు మొదలు పెట్టింది మన ఇంట్లో, కొత్త ఇంట్లో? మన ముచ్చట్నేనే. ఇప్పుడు ఆ పోసి తెచ్చింది ఉన్నా అనుకో, ఫస్ట్ దాన్ని చేసిన అనుకో, శాతమిగా వెంటనే ఇంకో 10 మందిని పట్టుకొస్తుంది. నేను ఇప్పుడే దానికి ఏం చెప్తాను, నువ్వు కూడా ఏం చెప్పకే. ఈ పనులు అయితే మొత్తం గాని అంత టెన్షన్ ఏమి ఉనుగుతుంది. గిదే అద్దనేది అత్తమ్మా, టెన్షన్ దేనికి? సపడే కూకోండి, కొంచెం టీ పెట్టుకొని చూడకపోయాను. ఇక వెట్టుడే, ఆడున్నాడు కదా చిన్న రాక్షసుడు. ఏమైంది చందు, అంతగా ఏడ్చావు? ఒక్కసారి అందరికి ఎలా అనిపించిందో తెలుసా? అమ్మ చాలా గుర్తొచ్చింది బావా, నేను ఇంతే కంట్రోల్ చేసుకోలేను. ఏంటి చందు ఇది? వెళ్లే ముందు చెప్పావు కదా చాలా హ్యాపీగా ఉన్నానని, సంతోషంగా ఉన్నాను, అమ్మ సంతోషపడుతుందన్నావు, మళ్ళీ ఏడ్చేసావు. నేను డాడీ కళ్ళలో ఎప్పుడు నీళ్లు చూడలేదు, నువ్వు ఏడవగానే నాన్న కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి. సారీ బావా. ఇక అమ్మ గురించి అయితే చెప్పని అవసరమే లేదు. ఎవరు కొంచెం కదిలించినా సరే గుండెలో నుంచి నీళ్లు పడిపోయినట్టు పడుతూనే ఉంటాయి. మీరు అలా ఏడిస్తే నేను తట్టుకోలేను. ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే నాకు ఎలానో అవుతుంది. ఇంట్లో వాళ్ళే ఏంటి, ఎవరు ఏడ్చినా అంతే, నేను తట్టుకోలేను. నేను ఏదో వాళ్ళని బాధ పెడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఏదో భూమి కంపించినట్టు ఎలానో అనిపిస్తుంది. ఆడపిల్లలు ఏడ్చిన క్షణం చూస్తే మరి ఇంత ఏడుస్తారా? ఎంత ఆపమన్నా ఆపలేదు. నేను కార్తిక్ ని రమ్మన్నాను. కార్తిక్ నా? అవును చందు, నాకు ఎందుకో కార్తిక్ అయితేనే కరెక్ట్ అనిపించింది. కనీసం తను ఉంటే ధైర్యంగా ఉంటావు కదా. ఎందుకు బావా ఇప్పుడు? ఈ రోజు కార్తిక్ కూడా అక్కడ అన్నదానం చేపిస్తానన్నాడు. అసలైతే నేను ఈ విషయం మర్చిపోయాను. కార్తిక్ గుర్తు చేసేదాకా నాకు గుర్తే లేదు. నన్ను రమ్మన్నాడు బావా, నేను రానని చెప్పాను. నాకు ఎందుకో ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళాలనిపించట్లేదు. తెలుసు నీకు కార్తిక్ ని చూడాలనుంది, కానీ మనసు పట్టలేదు కదా, అందుకే రమ్మన్నాను. 4 రోజులు లీవ్ పెట్టి ఇక్కడే ఉండమన్నాను. ఇక్కడ ఎలా ఉంటాం బావా? కార్తిక్ ఒప్పుకోడు. నేను చెప్తే ఒప్పుకుంటాడుగా. లేదు బావా. నేను చెప్పేశాను కూడా, లీవ్ పెట్టేశాడు, బట్టలు తీసుకొని వస్తున్నాడు. మీ మమ్మీ డాడీ కూడా చెప్పొచ్చేసేయని చెప్పాను. అసలు నన్ను పెళ్లి చేసుకుంటాడన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. అది చందు, ఈ రోజు చెప్పమన్నాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి చూద్దాం. రాత్రి వరకు అయితే వస్తానన్నాను. వచ్చావా సురేష్? నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రోగ్రామ్ ఎలా జరిగింది? అంత బాగుంది, చాలా మంది వచ్చారు. మొత్తం 10 ఊర్లు తిరిగారా? లేదు, ఒకటే ఊరికి వెళ్ళాం. మిగతా ఊర్లలో కొందరిని పెట్టాము చూసుకోమని. రా సురేష్, నీతోటి మస్తు మాట్లాడాలి. ఏంటి స్వప్న, చాలా హెడేక్ గా ఉంది, పడుకోవాలనిపిస్తుంది.
పడుకునేవు సురేష్, ఇట్రా కూర్చో. అస్సలు కోపం వచ్చే మాటలు మాట్లాడొద్దు. సురేష్ తో ప్రేమగా మాట్లాడతాను. చందన వల్ల నాన్న కూడా వచ్చాడా? లేదు, అతను రాలేదు. ఎప్పుడో ఒకసారి వస్తాడట కదా, ఎప్పుడు వస్తున్నాడు ఆయన? తెలీదు స్వప్న. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నేను ఉన్నానుగా మీ పక్కనే. ఈ రోజంతా ఇలానే ఉంది నాకు. బామ్మేందండి, వాళ్ళ కూతురుదే కదా, ఎందుకు రాలేదు అక్కడికి? తను వచ్చి ఏం చేస్తుంది? దానికి ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటది వాళ్ళ. నిజంగా పిచ్చి గిట్ట పట్టిందా అండి బామ్మకు? ఏం మాటలు అవి? ఎందుకలా మాట్లాడుతున్నావు? నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుందండి నువ్వు వెళ్ళినాక. స్వప్న, మళ్ళీ స్టార్ట్ చేసావా? అసలే నాకు చాలా హెడేక్ గా ఉందని చెప్పానా? అది కాదు సురేష్, నేనట ఇంట్లో అడుగు పెట్టినాక మొత్తం దరిద్రమే పట్టుకుందట. ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనం అయిందట, నీది కూడా నాశనం అయిందట. నువ్వు చెప్పు, నీకేమైంది చెప్పు నేను వచ్చినాక. నాకేమవుతుంది? ఏం లేదు. అయినా నేను, మమ్మీ, డాడీ ఇలాంటివి అస్సలు నమ్మం తెలుసా? నువ్వే చెప్పు సురేష్, ఇది నా ఇల్లా కాదా? నా ఇష్టం ఉన్నట్టు నేను బిహేవ్ చేస్తాను. ఇప్పుడు అత్తయ్య మావయ్య తర్వాత నేనే కదా కోడల్ని. ప్రియాంక వదిన ఎలాగో వెళ్ళిపోతుంది కదా పెళ్లి చేసుకొని. ఈ ఇల్లంతా, ఈ పెత్తనం అంతా నాదే కదా. ప్రియాంక వదినకి ఎలాగో మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళు ఎలాగో రిచ్ ఉంటారు. మా అంటే కొంచెం కట్నం ఇస్తారు అంతే. ఆ చందనకి ఏమైనా ఇల్లు ల్యాండో రాసిస్తారు అంతే కదా. మిగిలిందంతా మనకే కదా సురేష్. మరి నన్ను బాగా చూసుకోవాలి కదా. అందరూ నన్ను ఎందుకు తిడుతున్నారు? నిన్ను ఎప్పుడు ఎవరు తిట్టరు స్వప్న. నువ్వు అది చేసుకుంటావు కావాలని. లేదు సురేష్, నీకు తెలీదు. నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా, నువ్వు లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. చూడు స్వప్న, నువ్వు మాట్లాడేది బామ్మ గురించి అయితే మర్చిపో. బామ్మ చాలా అప్సెట్ లో ఉంది. తనకి ఇదంతా పెద్ద ట్రామా. ఇటు ప్రియాంక వదిన, ఇటు మీనాక్షి, ఇటు చందన. తెలుసు కదా, అంత ముసలావిడ ఎలా తట్టుకుంటుందో చెప్పు. కొంచెం అటు ఇటుగా మాట్లాడుంటుంది. నువ్వు అస్సలు పట్టించుకోకు. సరే, మీరేం చెప్పినా వింటా కదా. కానీ తర్వాత మాత్రం నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నేను అస్సలు ఒప్పుకోను సురేష్. నీకు నేనున్నాను, గుర్తు పెట్టుకో. నువ్వెవరితోటి క్లోజ్ గా మాట్లాడినా నాకు ఇష్టం లేదు. క్లోజ్ గా అంటే? అంటే ఇంత క్లోజ్ గా ఉండకు. ఏంటి స్వప్న నువ్వు? నేను ఎందుకుంటాను అలా? థ్యాంక్ యూ సురేష్, నువ్వన్నా నన్ను అర్థం చేసుకో. ఈ ఇంటికి కోడల్ని నేను, ఒక్కగానొక్క కోడల్ని. ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా ఈ ఆస్తులన్నీ నావే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఈ ఆస్తులు డబ్బుల గురించేనా? నువ్వు ఇంతకు ముందు ఎంత డబ్బు ఇచ్చేవాడివి సురేష్, ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు. ఇప్పుడు నీకు డబ్బులు కావాలా? ఇప్పుడు కాదు, అడిగినప్పుడు. అసలు నువ్వు ఇంటి కోడలివి, ఈ ఆస్తులన్నీ నీవే అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకేంటి, నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, నువ్వే కదా వారసుడివి. వారసుడు లేదు, గడుగుడ్డు లేదు. నీకు అసలు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను. చెప్పు సురేష్, ఇంకా చెప్పలేదా? ఇది చాలా పెద్ద సీక్రెట్. నువ్వు ఈ విషయాన్ని మా మమ్మీ డాడీతో కూడా డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఎందుకు? వాళ్ళు హర్ట్ అవుతారు. సరే సరే, ఏమైంది? అది